సో ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అలా సబ్ కమిటీస్ ఉంటాయి. మనకి ఎలాగైతే పార్లమెంట్ సబ్ కమిటీస్ ఉంటాయి. 5+4 మెంబర్స్ ఉంటారండి యాక్చువల్గాను. రిపబ్లిక్ నుంచి ఒక 5-4 నుంచి డెమోక్రటిక్ ఉంటారు. ఇదంతా పాస్ అవ్వాలి, తర్వాత బిల్లుకి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ అప్పర్ హౌస్కి వెళ్ళాలి, తర్వాత ఇది అయిన తర్వాత సంవత్సరానికి ఒక 300 ఎన్నో బిల్స్ 2 హౌస్లో పాస్ అవుతాయి. ప్రైవేట్ బిల్స్ ఏవైతే జనరల్గా దగ్గరికి 7,000-8,000 పెట్టినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే, ట్రంప్ దగ్గరికి, అంటే ఎవరంటే వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చే బిల్స్ 30-40 కూడా ఫైనల్గా పాస్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా ఒక ఫియర్ని క్రియేట్ చేయడానికో లేకపోతే ఒక రకమైనటువంటి విధానానికి చేయడానికి సంబంధించి పెట్టిన బిల్లు కింద దీన్ని చూడాలి తప్ప దీని మీద అవగాహన లేక అసలు యూఎస్ సిస్టంలో బిల్స్ ఎట్లా పాస్ చేస్తారు, ఎలా ప్రజెంట్ చేస్తారు, ప్రైవేట్ మెంబర్స్ ఎలా ఎన్ని బిల్స్ పెడతారు, ఎన్ని బిల్స్ పాస్ అవుతాయి, అదే ఇవి కూడా లాకి ఎగ్నెస్ట్గా ఉంది, విత్ ఇన్ ద లా ప్రకారం ఉన్నాయా, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇవన్నీ లేదా ఓపీటీసీ క్యాన్సిల్ చేస్తారని రకరకాలుగా ఈ బిల్లు గురించి చాలా డిస్కషన్ జరిగింది. నేను మాట్లాడదాం అనుకున్న టైం అది కుదరకపోవడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. బట్ దీనికి సంబంధించి మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అడుగుతున్నారు, సార్ ఏంటి సార్ అది ఇదని చెప్పి అడుగుతున్నారు. అసలు దేని గురించి కూడా మీరు వదిలేయవలసిన అవసరం కానీ, భయపడవలసిన అవసరం కానీ ఏదైతే ఉంటుందో అలాంటిది ఏది అవసరం లేదు. ఎందుకంటే ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు ప్యూర్గా ప్రైవేటు వ్యక్తి పెట్టినటువంటి బిల్లు తప్ప ఇదేమి గవర్నమెంట్కో లేదా పెట్టినది ఏమీ కాదు. సో జనరల్గా మనకి ఇండియాలో తీసుకున్నట్లయితే S&P 500 ఏదైతే మన కంపెనీస్ మనం చెప్తాం, ఆల్మోస్ట్ 26 కంపెనీస్ 27 కంపెనీస్కు మనకి ఇండియన్ CEOs ఉన్నారు. టోటల్గా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6 ట్రిలియన్ వరకు కూడా మనకి టోటల్గా వాళ్ళ టర్న్ ఓవర్ ఏదైతే మనకి రెవెన్యూ ఏదైతే ఉంటుందో దానికి అంత జనరేట్ చేయగలుగుతున్నారు. అంటే ఇండియన్ బడ్జెట్ కంటే ఎక్కువనే. సో మేజర్ కంట్రిబ్యూషన్ ఉంది. అట్లాగే మీకు ఇండియాలో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే యూఎస్ మొత్తం మీద ఒక 45 ఒక 50 వరకు కూడా కంపెనీస్కి ఇండియన్ CEOs ఉండడం జరుగుతుంది. అఫ్కోర్స్ S&P 500లో 26 ఉంటారు. ఇండియన్స్ మాత్రమే ఉన్నారని ఏం కాదండి. ఆల్మోస్ట్ S&P 500లో 26-25 CEOs ఉన్నారు. మిగతా కంపెనీస్లో మిగతా వాళ్ళు ఉంటారు. బట్ చైనీస్ ఎందుకంటే వాళ్ళ దేశాన్ని బాగు చేసుకుంటారు. సరే, ఇక్కడ ఎల్లుండి మన అక్కడ నేను రమ్మని నేను చెప్పట్లేదు కానీ బట్ మీకు అండర్స్టాండ్ అవ్వాలని ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏమి లేదు. సో టోటల్గా యూఎస్లో వచ్చేటప్పటికి మీకు లాజికల్గా కొన్ని నెంబర్స్లోకి వెళ్ళినట్లయితే ఎంతమంది ఉన్నారు టోటల్గా యూఎస్లో 16 కోట్ల మంది వర్క్ ఫోర్స్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మీకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఏదైతే వెబ్సైట్లో ఉందో దాంట్లోకి వెళ్తే దగ్గర 16 కోట్లు చూపిస్తుంది. 16 కోట్లలో ఐటీ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఒక 60 లక్షల మంది ఉంటారండి. 60 లక్షల్లో ఇండియన్స్ 10 లక్షల మంది ఉంటారు. అందులో H1 మీద ఒక 3 లక్షల మంది ఉంటారు. అయితే గ్రీన్